అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్లో ఈరోజు చూస్తే కనుక సో జిగ్జాగ్ మూవ్స్ అనేవి చాలా వైలెంట్ మూవ్స్ అనేవి మార్కెట్లో చూడడం జరిగింది అనమాట అండి. అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ఖచ్చితంగా లేదు. సో హై లెవెల్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం బయింగ్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా సో కొంచెం సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం విట్నెస్ చేయడం జరుగుతుంది. న్యూ 52 వీక్ హైస్ దగ్గర ఆల్మోస్ట్ నిఫ్టీ రీచ్ అయిపోద్ది అనే సందర్భంలో అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ కన్సాలిడేటెడ్ అనమాట అండి. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ న్యూ లైఫ్ టైమ్ హైస్. అక్కడ కూడా మీకు కన్సాలిడేషన్ అనేది ఉందన్నమాట. క్లియర్ కట్ ట్రెండ్ అయితే సో ఖచ్చితంగా లేదు. అది మనం ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా. వాల్యూమ్స్ అవి కూడా తగ్గుతున్నాయి, వాల్యూమ్ పార్టిసిపేషన్ తగ్గుతుంది, ఇండెక్స్ మేనేజ్మెంట్ జరగవచ్చు, కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ అలాగే ఇండెక్స్ పైనే ఉంటుంది కానీ మన స్టాక్స్ అన్ని స్టాప్ లాస్లు తగులుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది, కొంచెం కాషియస్గా ఉండండి కూడా నేను మీకు చెప్పడం జరిగింది కదా. సో అయితే ఓవరాల్గా సో నిఫ్టీ కొంచెం స్లైట్గా నెగిటివ్గా ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ వైజ్ చూస్తే కనుక మీరు డిఐఐస్ 890 కోట్లు బై చేయడం జరిగింది, ఎఫ్ఐఐస్ 750 కోట్లు సెల్ చేయడం జరిగింది. నిఫ్టీ జస్ట్ ఒక 36 పాయింట్లు తగ్గడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. అరౌండ్ 0.2% అనేది నిఫ్టీలో మనం తగ్గడం అనేది చూసాం అనమాట అండి. అయితే అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువగా టువర్డ్స్ డిక్లైన్ ఉన్నాయన్నమాట అండి. బోత్ నిఫ్టీ 50 అండ్ 500 రెండు చూస్తే కనుక సో అంటే మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉందనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. బట్ కానీ స్టిల్ వీఆర్ ఇన్ అప్ ట్రెండ్, రైట్? సో డోంట్ ఫర్గెట్ దట్. సో మన అప్ ట్రెండ్లో ఉన్నాం. అప్ ట్రెండ్లో కొంచెం మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇండియా మార్కెట్ సంబంధించి ఇలా ఉందన్నమాట. బట్ వేరే గ్లోబల్ మార్కెట్స్ తీసుకుంటే కనుక దే ఆర్ ఇన్ బేర్ మార్కెట్స్. బేర్ మార్కెట్లో సమ్ టైమ్స్ లైక్ డెడ్ క్యాట్ బౌన్స్ అవ్వచ్చు, బేర్ మార్కెట్లో బౌన్సెస్ అవ్వచ్చు. ఆ కైండ్ ఆఫ్ సినారియో మీకు అక్కడ గ్లోబల్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. సో అక్కడ ట్రెండ్ ఇంకా రివర్స్ అయింది, అప్ ట్రెండ్ అని చెప్పి డిక్లేర్ చేయడానికి లేదనమాట అండి. సో క్లియర్ కట్గా ఒక బేర్ మార్కెట్లో ఒక బౌన్స్ అనేది మనం విట్నెస్ చేస్తాం అనమాట గ్లోబల్ మార్కెట్స్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్లో, రైట్? మన ఇండియన్ మార్కెట్స్లో బుల్ మార్కెట్లో ఉన్నాం. సో బుల్లిష్నెస్ ఉంది. సో అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం విట్నెస్ చేస్తాం అనమాట. ఇలా డిఫరెంట్ సెనారియోస్ ఉన్నాయి. గ్లోబల్ పీర్స్ ఒకలాగా ఉన్నారు, సో మన వ్యవహారం ఒకలా ఉంది. సో ఇలాగా డిఫరెంట్ కండిషన్స్ డిఫరెంట్ వేస్లో మార్కెట్ అనేది డైవర్జెన్స్గా ఉండడం జరిగిందనమాట అండి. ఓకే, అండ్ కమింగ్ టు సెక్టర్స్, ఈరోజు సెక్టర్ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్ మీరు చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్ సెక్టర్ ఒకటే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ అన్నీ కూడా రెడ్లో క్లోజ్ అయ్యి మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే నిఫ్టీతో పోలిస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ దే అండర్ పెర్ఫార్మ్డ్. అండ్ ఎస్పెషల్లీ ఆటో అనేది 1% పడిపోవడం జరిగింది. సో ఆటో కానివ్వండి అండ్ ఫార్మా కానివ్వండి, సో మొత్తం ఓవరాల్గా స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ అన్నీ కూడా సో అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది నిఫ్టీతో. అండ్ అన్నీ కూడా రెడ్లోనే. సో ఓవరాల్గా మార్కెట్ స్ట్రెంత్ అయితే నెగిటివ్గా ఉందనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట అండి క్లియర్గా, రైట్? అండ్ కమింగ్ టు గ్లోబల్ సెంటిమెంట్, గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో చూస్తే కనుక సో గ్లోబల్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. డాక్స్ ఇస్ ట్రేడింగ్ పాజిటివ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అగైన్ మళ్ళీ కొత్త హైస్ దగ్గర 1-2 రోజులు కొంచెం ప్రైస్ యాక్షన్ వీక్గా ఉందని మనం అనుకున్నాం కదా. డోజీ క్యాండిల్స్ వచ్చి తర్వాత రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ కానీ 14,150 లెవెల్స్ డాక్స్ బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి జర్మనీ మార్కెట్. అండ్ 20 పీరియడ్ ఈజ్ ఇంచింగ్ అప్ ఈవెన్ స్ట్రాంగర్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ ఏ గుడ్ ట్రెండ్. సో అంటే సింపుల్గా జస్ట్ వీ కెనాట్ సే డాక్స్ విషయానికి వస్తే కనుక ఇట్స్ ఎ బేర్ మార్కెట్ ర్యాలీ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇట్ రీటేస్డ్ అండ్ ఇట్స్ క్రాస్డ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ దాటి ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి సో ఇట్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ రివర్సల్ ట్రెండ్ అని మనం డాక్స్ విషయంలో అనుకోవచ్చు అనమాట అండి. బట్ వేర్ యాజ్ మీరు చూస్తే కనుక నాస్డాక్ అవి చూస్తే కనుక స్టిల్ వీ కెనాట్ డిక్లేర్, రైట్? సో ఎందుకంటే హార్డ్లీ ఒక కన్సాలిడేషన్ స్టిల్ ఇంకా అది అక్యుములేషన్ జోనా ఆర్ అగైన్ జస్ట్ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కన్ఫర్మేషన్ రాలేదనమాట అండి. ఇట్ షుడ్ గో అబౌవ్ అట్లీస్ట్ ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో లైక్ 12,740 ఈ లెవెల్ దాటితే కనుక దెన్ వీ కెన్ సే కొంత బేస్ స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయింది అండ్ ట్రెండ్ కొంచెం రివర్స్ అవుతుందని చెప్పి మనం నమ్మడం కూడా. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ అవి కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంకా ఎక్కడో ఉంది, స్టిల్ వే బిలో అనమాట అండి. సో చాలా కింద ప్రైజ్ యాక్షన్ ఇప్పుడు ఉంది కదా. బట్ వేరస్ డౌ జోన్స్ అవి చూస్తే కనుక అట్లీస్ట్ ఇట్ వాజ్ ఎ డీసెంట్ బౌన్స్ అని చెప్పాలి. అండ్ ప్రీవియస్ స్వింగ్ హైస్ దాటింది అండ్ ఇట్ రీట్రేస్డ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ హయ్యర్ కాబట్టి సో డౌ జోన్స్ ఇట్స్ లుకింగ్ డీసెంట్ అనమాట అండి. సో ఖచ్చితంగా బౌన్స్ అయితే మంచి బౌన్స్ వచ్చింది. ఓన్లీ బేర్ మార్కెట్ ర్యాలీ అనడానికి ఇదొకటి డౌ జోన్స్ అయితే మాత్రం చెప్పలేము కానీ ఓకే. నాస్డాక్లో మాత్రం ఎందుకంటే ఒక 16% రికవర్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ అనమాట అండి. ఎందుకంటే లైక్ 30-40% పడింది, తర్వాత 16% లో నుంచి పెరిగిందంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫాల్, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఫాల్ అరౌండ్ రికవర్ అయినట్టుగా మనం చూడొచ్చు అనమాట అండి. విచ్ ఈస్ వెరీ గుడ్, షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ గుడ్ అప్ మూవ్ అని చెప్పి మనం ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్, రైట్? అండ్ S&P 500 అయితే మీరు చూస్తే కనుక ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ బట్ స్టిల్ ఓన్లీ అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్లోనే ఉంది అండ్ ఇట్ ఈస్ హోవరింగ్ అరౌండ్
దిస్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో లెట్ us hope so వన్స్ ఇట్ బౌన్సెస్ అబౌట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. అండ్ యూఎస్లో చాలా జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కానివ్వండి. సో దేర్ ఆర్ సో మెనీ కన్సర్న్స్ అండ్ ఓకే. సో ఎప్పుడు ఉండియే మార్కెట్లో. సో ఆ అవుట్కమ్స్, ఆ ఈవెంట్స్ అవుట్కమ్స్ వచ్చినప్పుడు మార్కెట్స్లోని జర్క్ రియాక్షన్స్ అని ఉంటాయన్నమాట అండి. అయితే ఇండియా విక్స్ ఇవి ఇండికేట్ చేసేది ఏంటంటే మార్కెట్లో ప్రస్తుతానికి ఫియర్ అయితే లేదు. దేర్ ఇస్ నో ఫియర్ అట్ ఆల్, రైట్. అంటే సివియర్ ఫాల్ అయిపోద్దేమో అని అలాంటి ఎక్కడా కూడా ఆ సంకేతాలు కానీ సూచనలు కానీ మార్కెట్ ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేదన్నమాట అండి. సో పీపుల్ ఆర్ కొంచెం హ్యాపీగా ఉన్నారు. సో పీపుల్ ఆర్ బుల్లిష్గానే ఉన్నారన్నమాట అండి. ఇది కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు, ఎందుకంటే పీపుల్ మరీ ఎక్కువ జోష్లో ఉన్నా కూడా దట్ షుడ్ బి ద టాప్, నియర్ టు ద టాప్ అనమాట అండి. సో అందువల్ల కొంచెం రెండు వైపులా ఆలోచించాలి మనం. అందువల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ టాప్లో మనం సెల్ చేయలేం కాబట్టి, సో అందుకే సమ్వేర్ 18,000 సైకలాజికల్ మార్క్ బ్రేక్ అయిపోయి దాని కిందకు వస్తే మాత్రం ఒకసారి ఈటీఎఫ్స్లో ప్రాఫిట్ బుక్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది కదా. ఓకే. సో అయితే ఈరోజు బ్రేక్ అయిపోద్దేమో అన్నట్టుగా అనిపించింది. ఈరోజు మార్కెట్ ఇంట్రాడే యాక్షన్ చూస్తే కనుక, సో ఇది 5 minutes చార్ట్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక కొంచెం పొద్దున్న ఏదో గ్యాప్ అప్ వచ్చినట్టు వచ్చింది కానీ బట్ కంటిన్యూ సెల్లింగ్ అనమాట అండి. మీరు చూస్తే కనుక రిలెంట్లెస్ కంటిన్యూగా ఎవ్రీ 5 minutes, అంటే జస్ట్ ఒక 15 minutes కూడా, అంటే ఒక 3-4 క్యాండిల్స్ కూడా కంప్లీట్గా గ్రీన్ క్యాండిల్, ఒక రికవరీ అనేది మార్కెట్లో రాలేదు. ఎస్పెషల్లీ నిఫ్టీ వాజ్ వెరీ వీక్ అనమాట అండి. సో త్రూ అవుట్ ద డే మీరు చూస్తే కనుక నిఫ్టీ వాజ్ వెరీ వీక్ అనమాట అండి. సో ఒక మంచి బౌన్స్ అయితే వచ్చింది టువర్డ్స్ ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి. అప్పటి వరకు కొంచెం రికవర్ అయితే వచ్చిందనమాట 11:50 నుంచి. బట్ అగైన్ వన్స్ యూరోప్ మార్కెట్స్ 1:30కి ఓపెన్ అవుతున్నాయి కదండి. యూరోప్ మార్కెట్స్ ఓపెన్ ఇప్పుడు వింటర్ కదా, అక్కడ 1:30కి ఓపెన్ అయ్యి, ప్రీవియస్గా 12:30 కదండి, ఇప్పుడు 1:30కి ఓపెన్ అవుతుంది అనమాట అండి. యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే దెర్ వాజ్ ఎ డిప్, రైట్. సో పడిపోవడం జరిగింది. బట్ ఫైనల్లీ ఇంట్రాడే ప్లే చాలా జరుగుతుంది మార్కెట్లో. ఇంట్రాడే వాలటిలిటీ అనేది చాలా విట్నెస్ చేస్తాం, చాలా జిగ్జాగ్ మూవ్స్ అని మనం చూస్తాం అనమాట అండి. ఒక వెరీ గుడ్ బౌన్స్ అనమాట అండి. 18,300 సైకలాజికల్ మార్క్ దగ్గర మంచి వాల్యూమ్స్ చూసారు కదా. సో ఇలాగే ఈ సినారియో కనిపిస్తుంది. చాలా రోజులు మన మార్కెట్ యొక్క కండిషన్ ఎలా ఉంటుందంటే, సో ఇంట్రాడే ప్లేయర్స్ చాలా ఎక్కువ ఉన్నారనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మధ్యలో వాల్యూమ్స్ ఉండలేదు. ఓకే, స్కాల్పింగ్ ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఖచ్చితంగా మార్కెట్లో. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అండ్ లాస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మొత్తం మార్కెట్ 80% ఆఫ్ ద యాక్షన్ అంతా ఉంటుంది. రిమైనింగ్ 20% యాక్షన్ అనేది రిమైనింగ్ డే అంతా కూడా ఉంటుందన్నమాట. బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే, రైట్. ఇట్ ఈస్ డిసైడింగ్ ద రేంజ్. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఒక క్యాండిల్ ఉంటుందో అదే చాలా వరకు మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది కదా, 80% మోర్ దెన్ 50-60% ఫస్ట్ 5 minutes క్యాండిల్ రేంజ్ డిసైడ్ చేసేస్తుంది అనమాట అండి మార్కెట్ యొక్క రేంజ్ని. సో అంత కంట్రోల్గా మార్కెట్ని మేనేజ్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది చాలా నైస్గా. ఓకే, సో మీరు చూడొచ్చు ఈ 5 minutes రెడ్ క్యాండిల్ ఉంది కదా, పైకి వెళ్ళినా బట్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్, మళ్ళీ అటెంప్ట్ చేసిన మళ్ళీ అగైన్ ఇది నిన్న మొన్న ప్రైస్ యాక్షన్స్ మీరు చూడొచ్చు అనమాట. బట్ ఫైనల్గా లాస్ట్లో రికవరీస్ చూడండి, రైట్. లాస్ట్ 5 minutesలో వండర్ఫుల్ రికవరీ వస్తుంది, లేదా లాస్ట్ 5 minutesలో హ్యూజ్ ఫాల్ వచ్చేస్తుంది. అంటే సో ఇంట్రాడే రికవరీస్, షార్ట్ కవరింగ్స్ కానివ్వండి, ఇంట్రాడే ఎగ్జిట్, స్క్వేర్ అప్ చేస్తారు కదా పొజిషన్స్, ఆ వాలటిలిటీ అనేది మార్కెట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో అంటే ట్రేడింగ్ చాలా అగ్రెసివ్గా జరుగుతుంది. సో ఇంట్రాడే ప్లేయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, రైట్. అండ్ కమింగ్ టు నిఫ్టీ బ్యాంక్, ఈరోజు వాల్యూమ్స్ అయితే అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ రావడం జరిగింది. అండ్ క్యాండిల్ జస్ట్ నార్మల్గా చూస్తే బేరిష్ క్యాండిల్లా ఉంది కానీ బట్ ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని వీ షుడ్ కన్సిడర్ వెరీ గుడ్ క్యాండిల్, రైట్. ఓన్లీ బేరిష్ క్యాండిల్ కింద, కంప్లీట్ రెడ్ క్యాండిల్ కింద మనం డిసైడ్ చేయడానికి లేదనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వండర్ఫుల్ గ్యాప్ అప్ వచ్చింది కానీ బట్ ఇట్స్ సస్టైన్ అవ్వలేకపోయింది, హైకి వెళ్ళింది కానీ ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఆ లెవెల్స్కి వచ్చింది. బట్ అక్కడి నుంచి కంటిన్యూగా ఆల్మోస్ట్ డే అంతా కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ కొంచెం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక ఇవాళ బట్ స్లైట్లీ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసినట్టుగా ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీ, కొంతవరకు మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్. బట్ ఫైనల్గా సో టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ రికవరీ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి. జస్ట్ ఆల్మోస్ట్ 3 PM ఈ రోజుల్లో కామన్ అయిపోయింది గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కనుక. 3 o'clockకి మార్కెట్లో చాలా మూమెంట్ అనేది మనం చూస్తున్నాం అనమాట. బట్ క్యాండిల్స్ అన్నీ కూడా ఎక్కడ స్ట్రెంత్ ఉన్నట్టు లేవు. అండ్ బుల్లిష్నెస్ కంటిన్యూ అవ్వాలంటే కనుక రేపు మళ్ళీ మండే గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఈ షుడ్ రన్ అప్, రైట్. సో జనరల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్స్తో మార్కెట్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అంటే కొంచెం టాప్ దగ్గర అవుతున్న కొద్ది ఈ సినారియో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో గ్యాప్ అప్ వెళ్ళిపోతుంది, రేంజ్ ఒక రేంజ్లో టైట్ రేంజ్లో ఉండిపోతుంటుంది. సో మార్కెట్ ఏంటంటే సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి మార్కెట్ స్టిల్ గోయింగ్ హైయర్, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ అనమాట అండి. స్టిల్ ఇంకా ట్రెండ్ అయితే సో బాగానే ఉంది. సో ప్యానిక్ కానీ ఫియర్ కానీ సో ఏమాత్రం మార్కెట్లో అయితే యాజ్ ఆఫ్ నో లేదనమాట అండి, రైట్. అండ్ ఈరోజు కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. కొన్ని స్టాక్ ఐడియాస్ నేను డిస్కస్ చేసే ముందర సో మాధవ్ గారు యూట్యూబ్ కామెంట్స్లో అడగడం జరిగిందనమాట అండి, రైట్.
డిబిఓఎల్. సో ఓకే అండి. సో దాంపూర్ బయో ఆర్గానిక్స్ దాని గురించి అది వీక్లీలో బ్రేక్అవుట్ వచ్చిందండి. వీక్లీ బ్రేక్అవుట్ ఈజ్ ఇట్ గుడ్ టైమ్ టు ఎంటర్ అని అడిగారు అనమాట అండి. అయితే మీరు చూడండి, మీరు ఒకవేళ ఏదన్నా లైక్ ఓకే. సో ఎన్ఎస్సిలో అయితే ప్రైస్ లేదు డేటా, ఒకవేళ బిఎస్సిలో చూద్దాం. సో అది రీసెంట్లీ లిస్టెడ్ అనమాట అండి. సో రీసెంట్లీ లిస్టెడ్. ఒక్కొక్కసారి ఏంటంటే ఎన్ఎస్సిలో తక్కువ డేటా ఉంటుంది, బిఎస్సిలో కొన్ని స్టాక్స్ ఎక్కువ డేటా ఉంటుంది అనమాట అండి. సో అయితే రీసెంట్ ఐపీఓ తర్వాత లిస్టెడ్ కంపెనీ. సో అందువల్ల మీరు చూస్తే కనుక అసలు మీరు ఏమన్నారంటే ఇక్కడ వీక్లీ బ్రేక్అవుట్ అన్నారు, రైట్? సో ఇది డైలీ చార్ట్ అనమాట అండి. సో వీక్లీలో కనీసం అంటే మీరు ఒక 10-20 క్యాండిల్స్ కూడా లేకుండా సో వీక్లీ బ్రేక్అవుట్ అంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట అండి. మీరు చూసే విధానం రాంగ్ అండి మాధవ్ గారు. ఓకే. సో ఎందుకంటే సో వీక్లీ మీరు చూడాలంటే కనీసం 1 ఇయర్ 2 ఇయర్స్ పైన డేటా 2 ఇయర్స్ పైన డేటా ఉంటే సో అప్పుడు మీకు ఒక చార్ట్ అనమాట అండి, రైట్? సో దాన్ని చూసి మనం బ్రేక్అవుట్ అని నమ్మితే దట్ షుడ్ బి గుడ్ అనమాట అండి. సో అది మనం కొంచెం రీజనబుల్గా కరెక్ట్గా మనం అనలైజ్ చేసినట్టు అవుతుంది, రైట్? సో ఇది అంత డేటా లేనప్పుడు మీరు తక్కువ టైం ఫ్రేమ్, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనమాట అండి ఇది. సో పెద్ద ఎక్కువ డేటా లేదు కాబట్టి యూ స్టిక్ టు లోయర్ టైం ఫ్రేమ్, అంటే డైలీ టైం ఫ్రేమ్కి స్టిక్ అయి ఉండండి. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక క్లోజింగ్ బేసిస్ మీద సో డెఫినెట్లీ ఇట్ గేవ్ గుడ్ బ్రేక్అవుట్ అనమాట అండి. సో అంటే డైలీ చార్ట్లో మీరు చూస్తే కనుక లైన్ చార్ట్ క్లోజింగ్ బేసిస్ మీద తీసుకుంటే రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ వచ్చింది, రైట్? బట్ కానీ ఏంటంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అట్ ద రీట్రేస్మెంట్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి రీట్రేస్ అవి పైకి వెళ్ళాలి. అదర్వైజ్ ఒక ₹3 ₹4 తగ్గితే మాత్రం యూ షుడ్ ఎగ్జిట్. అలా మీరు ఎగ్జిట్ అవ్వగలిగితేనే మీరు ట్రేడ్ తీసుకోవడం కావాలండి. చాలామంది నా క్లయింట్స్ కూడా కొంతమంది అదే మిస్టేక్ చేస్తారన్నమాట అండి. సంవత్సరాల తరబడి అలా ఉంచేస్తారన్నమాట అండి. బట్ వేస్ట్ అనమాట. దట్ ఈస్ నాట్ ద వే టు డూ, రైట్? సో అందువల్ల ఏంటంటే అలాగా మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచడానికి అయితే ఖచ్చితంగా చేయొద్దనే చెప్తాను అనమాట, నా ఒపీనియన్ అయితే మాత్రం. అండ్ ఈ డైలీ క్యాండిల్లో కూడా ప్రైస్ రిజెక్షన్ వస్తుంది అండ్ కైండ్ ఆఫ్ బేరిష్ ఎన్గల్ఫ్ వచ్చింది కాబట్టి రేపు మేబీ ఇట్ విల్ టెస్ట్ స్టాప్ లాస్ ఏదైతే అనుకున్నామో ఆ లెవెల్స్ రేపు వచ్చేమో. ఓకే. సో అలా కాదు, అగైన్ ఇట్ ఈస్ క్లైంబింగ్ అండ్ మళ్ళీ ఇది దాటుతుందంటే అగైన్ స్టిల్ మొమెంటమ్ ఉన్నట్టే మీరు భావించాలి. ఎందుకంటే వాల్యూమ్స్ బయింగ్ దగ్గర బయింగ్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్స్ వస్తున్నాయి కాబట్టి 178 అబవ్ ఉన్నంత వరకు పర్లేదు అనమాట. 175 ఆ లెవెల్స్ దిగుతుంటే 172 ఆ లెవెల్స్ దిగితే మాత్రం యూ షుడ్ ఎగ్జిట్ అనమాట, రైట్? ఒకవేళ మీరు పొజిషన్ తీసుకున్నా కూడా ఇఫ్ యూ వాంట్ టు టేక్ పొజిషన్ సో ఈ కొంచెం వాచ్ చేసుకుంటూ ఉంటే బెటర్ అనమాట అండి. టెక్నికల్గా సో ఫండమెంటల్స్ దట్ ఈస్ డిఫరెంట్ అండి. ఫండమెంటల్ పిక్చర్ ఎంటైర్లీ డిఫరెంట్. వీ హ్యావ్ టు డూ డీప్ స్టడీ అనమాట. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ప్యూర్ టెక్నికల్ బేసిక్ ఐడియా గురించి నేను ఇది చెప్తున్నాను అనమాట అండి. ఓకే. సో అయితే ప్రైజ్ యాక్షన్ అయితే పడిన తర్వాత ఒక మంచి బౌన్స్ బాగానే వచ్చింది. సో ప్రైజ్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక మంచి అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. మీరు ఈ విధంగా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుంటే యుల్ గెట్ సమ్ పిక్చర్ అనమాట అండి. ఓకే. సో ప్రైజ్ యాక్షన్ పరంగా ట్రెండ్ అయితే బాగానే ఉంది, రైట్? మీరు ఇక్కడ చూడొచ్చు హైయర్లో వస్తూ వెళ్తుంది. బట్ కానీ ఇక్కడ రిజెక్షన్ అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? ఓకే. సో అక్కడ నుంచి అక్కడ రిజెక్షన్ అనేది మీరు చూసారు కదా, ఆ రిజెక్షన్ అనేది కరెక్ట్ కాదనమాట అండి, రైట్? కేసీపీ యాక్చువల్గా నిన్న మనం ఐ థింక్ షుగర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాం కదా. మీరు చూడండి ఇది కూడా హైయర్లో వస్తే వెళ్తుంది. సో ఇక్కడ రిజెక్షన్ ఏంటంటే మంచి క్యాండిల్స్ ఫామ్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే. వెళ్తుంది కానీ మళ్ళీ ఇమీడియట్ సెల్లింగ్ పీరియడ్ వచ్చేస్తుంది. అందువల్ల ఓన్లీ ప్యూర్లీ షార్ట్ టర్మ్కి నేను ఇది ప్లే చేస్తాను. ఇక్కడ ఎప్పుడైతే 28 వచ్చిందో ఇమీడియట్లీ ఐ ఎగ్జిట్ అనమాట అండి. అందుకంటే రేంజ్ లేదు, ఒక ₹2-3 వస్తే చాలా వండర్ఫుల్ రిటర్న్ వచ్చినట్టు. షుగర్ సిక్లికల్ కదా. సో ఇలాగా ఏంటంటే మీరు చూడాలన్నమాట అండి. ఇలా బ్రేక్అవుట్ అవ్వి మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అది మనకు మంచి కన్ఫర్మేషన్. సో అలా కాకుండా సో ప్రైజ్ యాక్షన్ క్లియర్గా లేకపోతే మాత్రం మనం అది కరెక్ట్ ప్యాటర్న్ కాదు. అది కూడా ఇది 45 డిగ్రీస్ కంటే ఎక్కువ మరీ అగ్రెసివ్ స్లోప్ ఉన్నా కూడా అది కూడా కరెక్ట్ కాదండి. ఈ బ్రేక్అవుట్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే. బట్ వీ నెవర్ నో. సో అంటే కొంచెం కన్సల్టేట్ మళ్ళీ వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్ళొచ్చు కదా. అందువల్ల ఇట్టే ప్రాపర్ స్టాప్ లాస్ తీసుకుని పొజిషన్ తీసుకోవచ్చు అనమాట అండి. మీరు 175 కిందకు వస్తే మాత్రం ఒకసారి ఎగ్జిట్ అయిపోండి, రైట్? అండ్ 190 పైన 188 ఆ ప్రైస్లో క్లోజ్ అవుతుంది, మెయింటైన్ అవుతుందంటే కనుక సో దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, రైట్? అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఆల్రెడీ అతులాటో నిన్న కూడా నేను షేర్ చేయడం జరిగింది. యాక్చువల్గా మొన్న మీకు చెప్పడం జరిగింది కదా. సో ఇది షేర్ చేయబోయి అతుల్ షేర్ చేశాను అనమాట. అతులాటో నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. MM ఫోర్జింగ్ మొన్న మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో మంచి ఎక్స్ప్లెనేషన్ తర్వాత సో ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక వాల్యూమ్స్ అవన్నీ చాలా చక్కగా బాగున్నాయి అనమాట అండి. సో ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. బట్ అరవింద్ చెప్పుకోవడం జరిగింది కదా. సో ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. హిట్ అయితే యూ షుడ్ ఎగ్జిట్ అనమాట. అరౌండ్ 330 లెవెల్స్ దాకా మ్యాక్సిమం యూ కెన్ ట్రై. 330 కిందకు వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోండి, ఓకే అండి. అండ్ నిన్న టిమ్కెన్ అవి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అయితే కమింగ్ టు టుడే స్టాక్ ఐడియాస్ మీరు చూస్తే కనుక రేవతి ఎక్విప్మెంట్ అనమాట అండి. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక బ్యూటిఫుల్ రౌండింగ్ బాటమ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి నైస్ రౌండింగ్ బాటమ్ అనేది ఫార్మేషన్ అయిందనమాట అండి, విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ గుడ్ అనమాట అండి. సో జనరల్గా ఇలాంటి రౌండింగ్ బాటమ్ అంటే మంచి ప్యాటర్న్ కింద లైక్
అంటే దీని సక్సెస్ రేట్ ఎక్కువ ఉందన్నమాట అండి. ఓకే. సో అందువల్ల యూ కెన్ లుక్ ఫర్ టార్గెట్స్ ఆఫ్ 14 ఇక్కడి నుంచి ఒక 300 పాయింట్లు ₹300 దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక మీరు. సో అందువల్ల రేపు ఏదన్నా కొంచెం మండే రీట్రేస్ అయ్యి కొంచెం ఏదన్నా మంచి ఎంట్రీ అవకాశం వస్తే రిస్క్ రివార్డ్ బాగుంటుందన్నమాట అండి. సో ₹1000 కింద 990 స్టాప్ లాస్ తోటి మనం వీ కెన్ ప్లే ఫర్ 1200 అండ్ 1400 టార్గెట్స్ దాకా వెళ్ళొచ్చు. మీరు చూడొచ్చు అనమాట. ప్రైస్ తగ్గింది కానీ చూసారు కదా ఫ్రెండ్స్, అస్సలు వాల్యూమే లేదంటే. సో దెర్ ఈజ్ నో అగ్రెసివ్ సెల్లింగ్ అలాగేమి లేదనమాట అండి. దెర్ ఈజ్ నో వాల్యూమ్ ఎట్ ఆల్, రైట్. సో అందువల్ల ఏంటంటే జస్ట్ పీపుల్ ఆర్ హోల్డింగ్ అండ్ పీపుల్ ఆర్ యాడింగ్, సంబడి ఈజ్ అక్యుములేటింగ్ అనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది బై ద వే ఆఫ్ వాల్యూమ్ బార్స్ బట్టి. సో ఇది డెఫినెట్గా సో మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చి రామ్కి ఇన్ఫ్రా అనమాట అండి. ఆ డిస్క్లైమర్ వీఆర్ హోల్డింగ్ ఆల్రెడీ. సో రామ్కి ఇన్ఫ్రా చూస్తే కనుక ప్రీవియస్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ మేము ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు. జస్ట్ ఆల్మోస్ట్ గన్న మీద ట్రిగ్గర్ మీద ఏలు పెట్టినట్టు అనమాట. జస్ట్ ₹5 కొంచెం కిందకు వచ్చి ఉంటే మేబీ ఐ ఎగ్జిటెడ్, బట్ అగైన్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్ అనమాట. అండ్ అగైన్ వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి. ఓకే. సో అంటే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ వచ్చేలాగా కనిపిస్తుంది అనమాట అండి. ఇది కూడా ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్. సో వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక నైస్ ప్యాటర్న్ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అండ్ 240 లెవెల్ అనేది 2017 కానివ్వండి, ఇట్ అటెంప్టెడ్ సెవరల్ టైమ్స్ 11లో అండ్ 17లో ఆ లెవెల్స్ దాటి వెళ్ళడానికి ఇట్ స్ట్రగ్లింగ్, బట్ దిస్ టైమ్ ఇట్ మే గో అనమాట అండి. సో ఎందుకంటే వాల్యూమ్స్ అవి డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు. సో బాగానే ఉంది కాబట్టి సో దిస్ చార్ట్ ఆల్సో లుకింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ లాస్ట్ స్టాక్ ఆఫ్ ది డే సో పనామా పెట్రోకెమ్ అనమాట అండి. సో పనామా పెట్రోకెమ్ కూడా మీరు చూడొచ్చు. యాక్చువల్గా నిన్న ఇట్ సెల్ఫ్ యాక్చువల్గా వీ షుడ్ బి రెడీ విత్ దిస్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సో 330 లెవెల్ దగ్గర మంచి బ్రేక్అవుట్ అనమాట. ఈరోజే ఒక ₹20 ఇంట్రాడేలోనే పెరిగిపోవడం జరిగింది. సో మీరు చూస్తే కనుక సో ఫర్ టార్గెట్స్ ఆఫ్ అరౌండ్ ₹400 దాకా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రేపు ఒకవేళ 360 దాటి వెళ్తుంటే 400 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఒకవేళ 320 ఆ లెవెల్స్ దిగిపోతే కనుక సో ఎగ్జిట్ అయిపోవాలి. 400, 450 దాకా కూడా ప్రైస్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా ఈ వీడియో తర్వాత ఇమీడియట్గా ఆప్షన్స్ మాస్టర్ క్లాస్ వీడియో కూడా రిలీజ్ అవుద్ది. కొత్త స్ట్రాటజీ అనేది మీకు 8 PM రిలీజ్ అవుతుంది అనమాట అండి. సో ఎవరైతే డెరివేటివ్స్ చేస్తున్నారో, ఎవరైతే F&O నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే F&O చేసి ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి సో అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.